ఓం నమః శివాయ, శ్రీమాత్రే నమః. మిత్రులకి, శ్రీభిలాషులకి, అలాగే నన్ను ఇంతగా ఆదరిస్తున్న యూట్యూబ్ ప్రేక్షకులందరికీ కూడా పేరు పేరు ధన్యవాదాలు. మిత్రులారా, మీ అందరికీ పరాదేవత ఎలివెల్లా మీతో ఉండి మీ మనోవాంఛ నెరవేర్చాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈ షార్ట్ వీడియోలో చాలామందికి ఏంటంటే మా ఇల్లు ఆకర్షణ శక్తి పెరగాలి, డబ్బు బాగా రావాలి, డబ్బు బాగా సంపాదించాలి, మా ఇంట్లో శుభప్రదమైన కార్యక్రమాలు జరగాలి, అదృష్టం కలిసి రావాలనుకుంటారు. వారికి చిన్న ఉపాయం ఏంటంటే, మీ ఇంట్లో ఎక్కడైనా సరే మీరు పవిత్ర స్థలాలకు వెళ్తారు కదా, అంటే కృష్ణానదికి కానీ, గోదావరికి కానీ, గంగ దగ్గరికి వెళ్ళినప్పుడు అక్కడ నీళ్ళు తెచ్చుకోండి, నదుల్లో నీళ్ళు తెచ్చుకోండి. నీళ్ళు తెచ్చుకొని మీ ఇంటి ఈశాన్య మూలలో ఒక వెండి దాంట్లో కానీ, లేదంటే గాజు దాంట్లో కానీ, లేదా మీకు అవకాశం ఉంటే ఇత్తడి దాంట్లో కానీ, రాగి దాంట్లో కానీ, చెంబులో అయినా సరే, ఒక చిన్న డబ్బాలో అయినా సరే ఆ నీటిని పెట్టుకోండి. ఇది అలా పెట్టిన దగ్గర నుండి మీ ఇంటికి అదృష్టం మారుద్ది, ఇంటికి సుప్రదమైన అదృష్టం తీసుకొస్తుంది. మీరు ఎక్కడికి వెళ్ళినా, అంటే ఏ పుణ్యక్షేత్రానికి వెళ్ళి ఆ నదిలో నీళ్లుని తెచ్చుకొని అది పవిత్రమైన జలంగా భావించి మీరు ఇంటి కార్నర్లో పెడితే మీకు ఇంటికి ధనాకర్షణ కలుగుతుంది, ఇంట్లో ఉన్న వారికి అద్భుతాలు జరుగుతాయి. ఇది గుర్తుంచుకోవాల్సింది. అలాగే రెండోది ఏంటంటే, మీ పూజా స్థలంలో ఖచ్చితంగా శ్రీయంత్రాన్ని గోడపైన కానీ, లేదంటే పిరమిడ్ కానీ పెట్టుకోండి. అంటే త్రికోణాకారంలో ఉన్న యంత్రాన్ని పెట్టుకోండి. అలాగే మీ ఇంట్లో గోడపైన నెమలి ఈకల్ని వేలాడదీయండి, 11 నెమలి ఈకల్ని వేలాడదీయండి. ఇంటికి అదృష్టాన్ని తీసుకురావడానికి ఇది ఒక అద్భుతమైన పరిహారం. అలాగే మూడోది ఏంటంటే, మీరు మనకి ఎర్రటి కుంకుమ దొరుకుతుంది కదా, కుంకుమ తీసుకోండి. అలాగే ఒక ఎర్రచందనం మొక్క తీసుకోండి. బయట పూజా వస్తువులు మీ షాపులు దొరుకుతాయి. మీరు ఎరుపు రంగు గులాబీలు కూడా తీసుకొని, అంటే కుంకుమ, ఎర్రచందనం ముక్క, ఎర్రటి గులాబీలు తీసుకొని ఈ 3 వస్తువుల్ని ఎర్ర రంగు వస్త్రంలో చుట్టి ఒక మూటగా కట్టి మీరు డబ్బులు ఎక్కడ దాస్తారో డబ్బుని నిల్వ చేసే ప్రదేశంలో పెట్టుకోండి. ఇది మీ ఇంట్లో డబ్బు రావడానికి అద్భుతమైన శక్తిని ఇస్తుంది. అలాగే గోధుమ గింజలు, అలాగే కుంకుమ పువ్వు, 11 తులసాకులు, కుంకుమ పువ్వు రెబ్బలు కొన్ని తీసుకోండి. వీటిని తీసుకొని పొడి చేసి పేస్ట్లా తయారు చేసి తర్వాత ఆ పొడిని మీ ఇల్లు మొత్తం చల్లండి. దీనివల్ల మీ ఇంట్లోకి లక్ష్మీ ఆగమనం పెరుగుతుంది. అలాగే 5వది ఏంటంటే, ఒక మట్టి కుండ తీసుకోండి చిన్నది, దాంట్లో ఒక వెండి నాణ్యం వేయండి. తర్వాత దాంట్లో బియ్యం పోయండి, నింపేయండి. తర్వాత మట్టి కుండని ఎర్రటి వస్త్రంలో కట్టి దానిపైన మూత దారంతో కట్టండి. తర్వాత ఈ మట్టి కుండని మీ ఇంటి వాయువు మూలలో ఉంచండి. ఇది వాస్తు ప్రకారం వాయువు దిశ బలం పెరిగితే డబ్బు ఆటోమేటిక్గా వస్తుంది. ప్రయత్నపూర్వకంగా చేయండి, మంచి ఫలితాలు ఉంటాయి. డౌట్ ఉన్నవారు కాంటాక్ట్ చేయాలనుకుంటే వీడియో డిస్క్రిప్షన్ నెంబర్ ఇచ్చాను.